జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా దందా కొత్త మలుపు తిరిగింది. పంచలింగాల నుంచి గద్వాల వైపు ప్రవహిస్తున్న ఇసుక వెనుక ఎంతటి భారీ నెట్వర్క్ ఉందో ఒకే ఒక్క ఫోన్ ఆడియో బయటపెట్టింది. ప్రజాప్రతినిధుల బంధువుల అనుమతులు, పోలీసు అధికారుల నెలవారీ మామూళ్లు, విలేకరి మధ్యవర్తిత్వం, ఒక్కో టిప్పర్పై నెలకు 1,70,000 భారంపై ఆడియో బయటపడింది. అసలు ఈ ఆడియోలో ఏముంది? ఇసుక సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఆ సూత్రధారులెవరు? వాచ్ దిస్ వీడియో. పంచలింగాల నుంచి గద్వాల రోడ్డుపై పగలు రాత్రి తేడా లేకుండా పరుగులు తీస్తున్న ఈ ఇసుక టిప్పర్ల వెనక ఓ పెద్ద మాఫియా సామ్రాజ్యమే ఉందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఫోన్ ఆడియో సంభాషణ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇద్దరు ఇసుక వ్యాపారుల మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ అక్రమ రవాణా వెనుక జరుగుతున్నటువంటి లక్షల రూపాయల దందాను బట్టబయలు చేసింది. ఆడియోలోని వివరాల ప్రకారం పంచలింగాల నుంచి గద్వాల వైపు ఇసుక లారీ రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ప్రజాప్రతినిధి బామ్మర్ది పర్మిషన్ తప్పనిసరి. ఆయన సైన్ ఇస్తేనే టిప్పర్ రోడ్డెక్కుతుంది, లేదంటే అడుగు కూడా ముందుకు పడదు. అంటే ఇసుక రవాణాపై ప్రభుత్వం కాకుండా ఒక అనధికార నియంత్రణ వ్యవస్థ రాజ్యం ఏలుతుందా అన్నటువంటి సమాధానాలు, అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఈ ఆడియోలో వినిపిస్తున్నటువంటి మరో సంచలనాంశం పోలీసు అధికారులకు కట్టబెడుతున్న నెలవారీ మామూలు. వ్యాపారుల మధ్య జరిగినటువంటి మాటల ప్రకారం ఎవరికి ఎంతెంత పోతున్నాయో ఆడియోలో పూసగుచ్చినట్లుంది. వారి సంభాషణ ప్రకారం టౌన్ ఎస్ఐకి 30,000, రూరల్ ఎస్ఐకి 20,000, సిఐకి 20,000, డిఎస్పీకి 50,000 చొప్పున మొత్తంగా 1,20,000 నెలకు పోలీసులకే నజరానాగా వెళ్తుందన్నది ఆ సంభాషణ సారాంశం. ఇది మాత్రమే కాదు, ఈ దందాలో ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి కూడా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ విలేకరి నెలకు 50,000 చొప్పున టిప్పర్ యజమానులు ఇస్తున్నారట. మొత్తంగా చూస్తే మధ్యవర్తిత్వాలు, అధికారుల నజరానాలు కలిపి ఒక్కో టిప్పర్పై నెలకు ఏకంగా 1,70,000 వరకు అదనపు భారం పడుతుంది. ఈ లీక్డ్ ఆడియో జిల్లా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ ఆడియో ప్రామాణికతపై ఫోరెన్సిక్ విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తుల కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను బయటికి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఇసుక టిప్పర్లకు వే బిల్లులు ఉన్నాయా? ఓవర్లోడింగ్ అనుమతులున్నాయా? సీసీ కెమెరాల ఫుటేజ్, జీపీఎస్ ట్రాకింగ్లు పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా నెలవారీ మామూలకు కక్కుర్తి పడితే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేదెవరు? లీకైన ఆడియోపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు సమగ్ర విచారణకు ఆదేశిస్తారా, లేక వివరణలతో సరిపెడతారా అనేది వెయిట్ చేయాల్సిందే.